నువ్వు గడిగడికి ఇలా ఫోన్ చేస్తే మా ఎవడో మొత్తం ప్యాంట్ అయిపోద్ది. నేను వస్తానని చెప్పాను కదా, నేను వస్తాను. ఎవరండి ఫోన్లోని అంతలా మాట్లాడుతుండ్రు? అప్పులోలే, అప్పులోలు. ఏమండి, నేను ఒంటి నిండా బంగారం వేసుకొని తిరగాలనుకుంటున్నానండి. డాక్టర్ గారు, నేను ఒక కిడ్నీ అమ్మేస్తాను, ఏమైనా మంచి బేరం ఉంటే చూడండి. నేను బంగారం వేసుకుంటానంటే మీరు కిడ్నీ అమ్మేయడం ఎందుకండి? రేట్లు ఎలా ఉన్నాయో బయట తెలుసుకోయే, బంగారం వేసుకుంటాను. ఏమండి, ఈరోజు మీకు స్పెషల్ ఐటమ్ చేసానండి, తినండి. ఏంటి ఐటము? వీటి పేరేంటి? ఏ చెప్తేనే కానీ తినరా ఏంటి? అలా కాదే, రేపు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు డాక్టర్ గారు అడిగితే ఏం తిన్నానో చెప్పాలి కదా. డాక్టర్ గారండి, నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలండి. దాని గురించి ఏదైనా మందు ఉంటే ఎంత కాస్ట్లీ అయినా పర్లేదండి, నాకు అలాంటి మందు ఇవ్వండి. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలా? సరే అయితే ఒక పని చేయి, నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతామండి. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ కాలం బ్రతుకుతామన్న కోరిక, ఆశ రెండూ పోతాయి. ఏరా అంత నీరసంగా కూర్చున్నావు? మనకు వచ్చే జీతం పెరగట్లేదు, పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. కనీసం పెట్రోల్ రేట్లు ఎలాగైనా తగ్గించలేరు, కానీ కిలోమీటర్ ఆయిల్ దగ్గర పెట్టిన వాడిని కనీసం మైలేజ్ అన్నా వచ్చింది. ఈ చెరువులోని చేపలు ఉన్నాయంటవా? ఏమోరా, చేపలేం చెప్పలేదు నాకు. మొన్న ఎగ్జామ్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? సరే అయితే ఈ పని చూడు. నువ్వు పెళ్లి చేసుకుని పప్పు అని ఇప్పుడు పెడతారా? నీకు కావాలంటే పప్పుతోటి ఫుల్ మిలిసి ఇప్పిస్తా, కానీ పెళ్ళన్న మాట మాత్రం అనకరా బాబు. ఎందుకురా? పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళానికి కట్టి బానిస కింద ఉండాలిరా, నాకు అవసరమా? నువ్వు గడిగడికి ఇలా ఫోన్ చేస్తే మా ఎవడో మొత్తం ప్యాంట్ అయిపోద్ది. నేను వస్తానని చెప్పాను కదా, నేను వస్తాను. నువ్వు గడిగడికి ఫోన్ మాత్రం చేయకు. ఎవరండి ఫోన్లోని అంతలా మాట్లాడుతుండ్రు? అప్పులోలే, అప్పులోలు.